అండి ఈ రోజు అయితే మనం ఫ్రంట్ పార్ట్ అనేది నేర్చుకుందాం. ఫ్రంట్ అనగానే చాలా వరకు డౌట్లు ఉంటాయి. అయితే ఫ్రంట్ లో మామూలుగా కటింగ్ అంటే అమ్మ వాళ్ళకి అన్నమాట క్రాస్ కటింగ్ ఉంటది. క్రాస్ కటింగ్ అంటే కొంచెం అదే అమ్మ వాళ్ళకి అయితే మామూలు కటింగ్ అంటారండి. అదే అమ్మాయిలు అటువంటి వాళ్ళకి అయితే క్రాస్ కటింగ్ అంటారు. మరి క్రాస్ కటింగ్ మామూలు కటింగ్ తేడా ఏమి అంటే క్రాస్ కటింగ్ అనేసరికి ఇలా లాగేసరికి చూసారా ఇలా అయితే బ్లౌజ్ అయితే సాగుతూ ఉంటదండి. అదే మామూలు స్ట్రైట్ కట్ అన్నామంటే అసలు సాగదండి. అంతే తేడా, ఇంకేం ఉండదండి. అయితే కటింగ్ లోకి వెళ్ళిపోదాం. అయితే బ్యాక్ నిండే మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ అయితే తీసిద్దామండి. చాలా సింపుల్ గా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది అమ్మ వాళ్ళకైతే ఇలా స్ట్రైట్ గా ఇలా జస్ట్ ఇలా పెట్టుకొని అమ్మ వాళ్ళకైతే కటింగ్ చేసుకోవచ్చు. అదే అయితే కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ అని చెప్పాను కదా, ఎక్కడి నుండి అయితే ఇక్కడ వరకు ఒక 2.5 వరకు 2 ఇంచులు అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఒక 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ చేసి ఇలా అయితే మడుపు అయితే పెట్టేయండి. ఇది ఎందుకంటే బెల్ట్ ఉంటది ఫ్రంట్ కి, ఆ బెల్ట్ కి అయితే మడుపు అండి. చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అయితే ఇప్పుడు మీకు క్రాస్ కటింగ్ అయితే చెప్తున్నానండి. చూడండి ఇలా క్రాస్ గా అయితే పెట్టుకుంటామండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ క్రాస్ కటింగ్ వాళ్ళది కనుక క్రాస్ గా అయితే పెట్టుకున్న తర్వాత అయితే ఇలా క్రాస్ గా పెట్టాక ఇది ఎలా ఉందో దీని యాజ్ స్టేజ్ గా ఇలాగైతే ఒక డ్రాప్ అయితే వేసేయండి. అంటే ఇలాగ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగైతే గీత అయితే ఇలా గీసేయండి. చూసారా? అయితే ఇలా స్ట్రైట్ గా ఇది ఎలా ఉందో ఇదైతే చూడండి. ఇక్కడైతే 2 ఇంచులకి మడుపు అయితే వేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ నుండి చూడండి ఇది ఉంది కదా, ఈ నడుము అనేది, ఈ నడుముది ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ అయితే చూడండి. ఇలా అయితే ఒక స్ట్రైట్ గా పెట్టుకొని ఇలా గీత అయితే పెట్టండి. చూడండి ఒకసారి. అయితే ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి ఈ లైన్ ఒకటి ఇదొకటి ఇలా డ్రా చేసి ఇక్కడ ఒక గీత అయితే ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడైతే నడుము నుండి చూసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసి ఇదైతే ఇలా తీసిడమే. తీసాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇది ఒకసారి కొలతలు అయితే కొలుసుకోవాలండి. చూడండి ఇది కరెక్ట్ గా మనకి 5 అయితే రావాలి. వాళ్ళ కొలత కనుక 5 అయితే ఒక డ్రాప్ అయితే వేసుకోండి. అయితే ఇక్కడ నుండి ఎవరికైనా సరే అంటే ఎన్ని ఇంచుల వరకు అయినా సరే ఇంచుమించుగా 6 ఇంచులు అయితే ఉంటదండి ఫ్రంట్ డౌన్. ఇది చాలా వరకు ఏం చేస్తారు 7 పెట్టేస్తారు. ఇలా పెట్టినప్పుడు ఫ్రంట్ కి ఏమవుతుంది అంటే బాగా డీప్ అనేది వచ్చేస్తుంది. కనుక ఎవరికైనా సరే 6, 6.5 అంటే ఖర్చు ఆఫ్ 6.5 ఒకసారి పెట్టి ఒక మార్కింగ్ అయితే చేయండి. చూడండి ఇలా అన్నమాట. స్కేల్స్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. చేసాక ఒకసారి అలా బ్లౌజ్ ఏం చేస్తారంటే ఊక్స్లు ఉంటాయి కదండి, ఊక్స్ల వైపు అయితే చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉందా తగ్గిందా అనేది మాత్రం. ఎందుకంటే ఫ్రంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల అంటే ఇది ఓన్లీ కొలతల ప్రకారం అయితే కొందరికి అంటే 6 అయినా సరే కొంచెం డీప్ అయిపోయింది అంటారు. కొందరికి నచ్చపోవచ్చు. కనుక మనం ఏం చేయాలంటే ఫ్రంట్ ఊక్స్ల వైపు అయితే మీరు ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి చూడండి కొచ్చ చూసారా? అసలు ఎంత రవ్వ కూడా ఎక్కడ తేడా లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. కరెక్ట్ గా 6.5 ఇది ఉందండి ఖర్చుతో సహా. కనుక మనకి ఏ ఇబ్బంది లేకుండా అయితే నీట్గా ఇక్కడైతే రౌండ్ అయితే తీసేయడమేనండి. చూసారా? ఇక్కడైతే నీట్గా రౌండ్ అనేది తీసేయండి. అంతే, ఇది అయిపోయింది కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చంక్ డౌన్ ఆల్రెడీ మనం చెప్పాం కదా. ఈ 32 ఇంచీల వాళ్ళకి మనము ఇది 5 పెట్టినప్పుడు చంక్ డౌన్ 5.5 పెట్టాలి అని చెప్పాను కదా. అయితే 5.5కి ఒక గీత అయితే గీసుకోండి. 5.5కి అయితే గీసాక ఇది ఏటవుతుందంటే అది వాటి మీద ఇక్కడ ఒక 1/2 ఇంచి డౌన్ పెట్టాలండి చంక. ఎందుకంటే ఈ చంక్ డౌన్ పెడితే చూడండి 1/2 ఇంచి ఆ చంకి ఈ చంకి డౌన్ మీకు ఇంకోసారి చూపిస్తున్నా. ఇది బ్యాక్ సైడ్ డౌన్ అండి. ఇది వీటి మీద ఇంకో 1/2 ఇంచి అయితే మనం తగ్గించాలి ఫ్రంట్ కి. ఎందుకంటే ఫ్రంట్ ఎవరికి కూడా ఉగ్గు అనేది రాదండి. ఈ 1/2 ఇంచి తగ్గించాము అంటే ఉగ్గు అనేది రాదు. అంతేనండి. అయితే ఇప్పుడు ఊక్సులు
అయితే ఇదంతా అయ్యిందంటే ఊక్సులు పట్టి ఎలా తీసుకోవాలి అనేది చూడండి. ఇక్కడ మూడు మూడు ఊక్సులు అండి, చూడండి ఇక్కడ వరకు ఉంటది. అయితే ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఒగ్గితే మూడు ఊక్సులకి ఎక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టుకోండి, ఒక గీత అయితే గీసుకోండి, అంటే 3 ఊక్సుల వరకు అని. అయితే ఇప్పుడు ఈ ఫ్రంట్ వాళ్ళకి కరెక్ట్గా రావాలంటే వాళ్ళ ఫ్రంట్ కూడా ఇప్పుడు మీరు టేప్తో కొలేసినా పర్వాలేదు, బ్లౌజ్ తో అయినా పర్వాలేదు. చూడండి ఖర్చు అయితే ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచేయాలండి. ఇక్కడైతే ఒక చిన్న డ్రాప్ అయితే గీయండి. చూసారా, ఇంచుమించుగా ఇది 11, 12 అంటే వాళ్ళ ఫ్రంట్ ని బట్టి వస్తుందండి. చూడండి ఈవిడదైతే 13 వచ్చింది, 13 డౌన్ వచ్చింది. కనుక మనం ఏం చేయాలంటే ఎక్కడి నుండి ఈ ఊక్సులు పట్టి నుండి ఇక్కడ వరకు అయితే ఎవరికైనా 3 అండి. షేప్ కరెక్ట్గా రావాలంటే 3 వరకే, అంటే 3 అంటే 28 ఇలా వచ్చింది అనుకోండి, షేప్ తగ్గుతూ ఉంటది. అంటే 2.5 2 అంటే ఫ్రంట్ మనకి నీట్ గా వస్తుంది అనమాట ఫిట్టింగ్. వీళ్ళకి 3 వరకు పెట్టుకోవచ్చండి. 3 నుండి అంటే ఇక్కడ షేప్ కి 2 పెట్టియండి, షేప్ అనమాట ఇది 2. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇలా గీసిస్తే ఇక్కడైతే చూడండి రౌండ్ అయితే నీట్ గా రావాలండి. నీట్ గా వచ్చిందంటే వాళ్ళ బ్లౌజ్ కూడా నీట్ గా ఉంటదండి. ఇది ఫ్రంట్ ది. చూసారు కదా మరి ఫ్రంట్ ఎంత ఇలా అయితే మీకు అసలు ఫ్రంట్ ఏ తేడా లేకుండా అయితే వస్తుంది. ఇక్కడ దించేయడం చేయకండి, ఇక్కడైతే ఎలా పడితే అలా ఫ్రంట్ అన్ని తీసి వద్దండి, చాలా నీట్ గా అయితే పెట్టుకోండి ఫ్రంట్. అంతేనండి, బ్యాక్ నుండి ఫ్రంట్ తీయడం మీకు తెలిసింది అనుకుంటున్నా. మరి మీకు ఏ డౌట్లు ఉన్నా మనకైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్స్ అయితే పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. మరి మీరైతే మీ సపోర్ట్ అయితే మరి నాకు ఉంటది అని నేనైతే అనుకుంటున్నా. మరి మీకు ఏవైనా డౌట్లు ఉన్నా మన కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి. అయితే ఫ్రంట్ కూడా ఇక్కడ తీసేటప్పుడు కొంచెం ఇప్పుడు ఈ గీత గీసాం కదా, లైట్ గా జస్ట్ ఇలా తీసారు అనుకోండి, భుజాలు జారడం ఏమీ ఉండదండి, చాలా నీట్ గా ఉంటదండి. ఏదైనా కటింగ్ లో నీటి తీసుకోము అంటే మరి మంచి కుట్టడము ఇంకా బాగానే ఉంటదండి. మెయిన్ కటింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా. ఇక్కడ మాత్రం చూడండి ఫ్రంట్ మాత్రం ఇలా నీట్ గా రౌండ్ వచ్చేటట్టు చూడండి. వాళ్ళ ఫ్రంట్ బట్టి అయితే ఫ్రంట్ డౌన్ అనేది తీసుకోవాలండి. ఇది 32, 34 ఇంచుల వరకు అండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎలాగొచ్చిందో మరి ఫ్రంట్ కూడా ఈ ముక్క ఎందుకు పడిపోయిందన్నా సేఫ్ బెల్ట్. మరి సేఫ్ బెల్ట్ తీసిద్దామా. సేఫ్ బెల్ట్ కి ఎప్పుడు కూడా ఫస్ట్ మనము 3 అయితే పెట్టుకోవాలండి. ఎవరికైనా 3 వాళ్ళు సేఫ్ బెల్ట్ బట్టి అనమాట. ఎవరికైనా అన్నంత అందరికి అవ్వదండి. ఇక్కడ ఒక 2.5 పెట్టామంటే ఇక్కడ నుండి ఇలా కొంచెంగా అక్కడ ఎలా రౌండ్ పెట్టామో ఇక్కడ కూడా అంతే రౌండ్ గా పెట్టుకొని ఈ 2.5 అయితే ఇలా పెట్టింది. పెట్టేసాక ఇది మనం ఎంత ఎక్స్ట్రా ఎంత కట్ చేసినా పర్వాలేదండి. మనం ఏంటంటే కుట్టేటప్పుడు దీన్ని మనం కవర్ చేసుకోవచ్చు. కొందరు అంటారు కరెక్ట్ సైజే తీయాలి, చేద్దాం అంటారు, అలా ఏమీ ఉండదండి. మీకైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు చూస్తే ఇది కొంచెం క్రాస్ అయితే తీయాలండి. ఇక్కడ లైట్ గా కొంచెం క్రాస్ తీసామంటే సేఫ్ బెల్ట్ అయితే నీట్ గా ఉంటదండి. అంతేనండి సేఫ్ బెల్ట్.